ఎన్టీఆర్ స్టోరీస్ తెలుగు. సంతోష్ వెంకటాపురం అనే గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తను తన పక్క ఊరిలో ఉన్న కాలేజీలో MBA చదువుతున్నాడు. అదే కాలేజ్లో తన క్లాస్మేట్ అయిన రేఖ కూడా చదువుతుంది. వాళ్ళు ఇద్దరూ మంచి స్నేహితులు. సంతోష్కి రేఖపై స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ తను తన ప్రేమ విషయాన్ని రేఖకు చెప్తే ఎలా స్వీకరిస్తుందో తెలియక తనలో తానే తపన పడుతుంటాడు. ఒరే సంతోష్, ఎన్నాళ్ళని చూస్తూ ఉంటావురా? లేఖకు కూడా నువ్వంటే ఇష్టమే. వెళ్ళి విషయం చెప్పేయి. నువ్వు ఆగరా. అసలే మేమిద్దరం వేరే వేరే కులానికి చెందిన వాళ్ళం. మా నాన్నకి క్యాస్ట్ పిచ్చి ఎక్కువ. ఆ విషయం తనకు కూడా తెలుసు. అందుకే చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. ఒకవేళ తను నో చెప్పిందంటే ఎలా? ఇప్పుడు కనీసం నన్ను ఫ్రెండ్గా అయినా చూస్తుంది. ఇన్ కేస్ నేను నా మనసులో మాట చెప్పిన తర్వాత నో చెప్పిందంటే మా మధ్య ఉన్న స్నేహం కూడా పోతుంది. అందుకే ఆలోచిస్తున్నా. సంతోష్ తన మనసులో మాట లేఖకి చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. అలానే కొద్ది రోజులు గడుస్తాయి. పరీక్షలు దగ్గరికి రావడంతో సంతోష్ ఫ్రెండ్ తనతో ఇలా అంటాడు. ఒరేయ్, ఇప్పటికైనా చెప్పరా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేవు. సరేరా, ఏదైతే అదైంది. రేపు ఎగ్జామ్ అయిన వెంటనే తనకి విషయం చెప్పేస్తాను. మరుసటి రోజు ఎగ్జామ్ అయిన వెంటనే లేఖ ఎగ్జామ్ హాల్ బయట నిల్చుని ఉంటుంది. లేఖని చూసి సంతోష్ దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. లేక, ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను. నువ్వెలా రాసావు సంతోష్? నేను కూడా బాగానే రాశాను. నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతావు అని భయంగా ఉంది. ఏంటి సంతోష్, ఏమైంది అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది లేఖ. సరే చెప్తాను, కానీ తర్వాత ఏది ఏమైనా కూడా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి, సరేనా? అలాగే, కానీ ఫస్ట్ చెప్పు అంటూ ఎక్సైటెడ్గా అడుగుతుంది లేఖ. లేక, నేను నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. సంతోష్, ఈ మాట కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నా, కానీ ఇన్ని రోజులు తీసుకున్నావు ఈ ఒక్క మాట చెప్పడానికి. లేఖ ఒప్పుకోవడంతో సంతోష్ చాలా ఆనందపడతాడు. కానీ లేఖ ఇలా అంటుంది. సంతోష్, మనం ప్రేమించుకుంటున్నాం సరే, ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో కదా? అవును లేక, కానీ నువ్వేం వరి అవ్వద్దు. ఏది ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రం కన్ఫర్మ్. ఎగ్జామ్ అయిన వెంటనే మా ఇంట్లో మాట్లాడతాను. నువ్వు కూడా మీ ఇంట్లో విషయం చెప్పు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంతోష్. ఎగ్జామ్స్ అయిన వెంటనే అనుకున్నట్టుగా సంతోష్ తన అమ్మా నాన్నలతో తన ప్రేమ విషయం మాట్లాడాలని నిశ్చయించుకుంటాడు. ఎగ్జామ్ అయ్యి ఇంటికి వెళ్ళడంతోనే సోఫాలో కూర్చున్న తన నాన్నతో ఇలా అంటాడు. నాన్నగారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా చెప్పు. ఎగ్జామ్ ఏమైనా బంక్ కొట్టావా ఏంటి? అలాంటిదేం లేదు నాన్నగారు. సరే ఏంటో తొందరగా చెప్పు, నాకు పనుంది, నేను వెళ్ళాలి అంటాడు సంతోష్ వాళ్ళ నాన్న. నాన్నగారు, నేను కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏంట్రా నువ్వనేది? అదేంట్రా ఇలా చేసావు? నేను డబ్బున్న అమ్మాయి సంబంధం తెచ్చి చేద్దాం అనుకుంటుంటే ఇంతకీ ఆ అమ్మాయి మన కులమేనా? లేదు నాన్నగారు, వేరే కులం. నా గురించి తెలిసి కూడా వేరే కులపు అమ్మాయిని ప్రేమించావంటే నీకెంత ధైర్యం రా? ప్రేమ లేదు, ఏమీ లేదు. నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి నువ్వు. కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేసి జీవితం నాశనం చేసుకోవద్దు. అది కాదు నాన్నగారు, నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చేశాను. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నగారితో. ఏండి, అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా, ఈ కాలంలో కూడా కులం చూస్తే ఎలా? నీకు తెలీదు, నువ్వు ఉండు. అసలు వాడిలా అవ్వడానికి కారణం నువ్వే అంటూ కోప్పడతాడు సంతోష్ వాళ్ళ నాన్న. ఆ మాటలకి సంతోష్, నా గురించి అమ్మను ఎందుకు మాట్లాడతారు నాన్న? నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతా. మీరు ఎలాగో మా పెళ్లికి ఒప్పుకోరు అంటూ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు సంతోష్. వెళ్ళి లేఖకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పి రమ్మంటాడు. సంతోష్, మనం ఇది ఊహించిందేగా, పద మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో మాట్లాడదాం. వాళ్ళు మీ పేరెంట్స్ లాగా కాదు, నన్ను బాగా అర్థం చేసుకుంటారు అంటుంది.
లేక సంతోష్లు లేక అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. లేక పేరెంట్స్ సంతోష్తో ఇలా మాట్లాడతారు. చూడు బాబు, మీ ఇద్దరు ఇప్పుడే చదువు పూర్తి చేసుకున్నారు, ఇంకా ఉద్యోగం కూడా రాలేదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మీ పేరెంట్స్ చూస్తే నిన్ను ఇంటి నుండి వెళ్ళగట్టారు. మా అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తావు? నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక జాబ్ వచ్చిందండి. జాయిన్ అవ్వడమే తరువాయి. సరే, అలాగైతే మీరు పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు ఇల్లరికం ఉండాలి. నువ్వు మంచిగా మా అమ్మాయిని చూసుకోగలవు అన్న నమ్మకం వచ్చాక మీ ఇష్టం, మీరు వేరే కాపురం పెట్టుకోవచ్చు అంటారు. దానికి సంతోష్ లేఖలు కూడా ఒప్పుకుంటారు. సంతోష్ లేఖలకు పెళ్లి జరుగుతుంది. సంతోష్ కూడా జాబ్లో జాయిన్ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటాడు. అలానే కొద్ది రోజులు గడిచాక ఇటు సంతోష్కి ఆఫీస్లో పని ఎక్కువ కావడంతో కొంచెం లేట్గా ఇంటికి వస్తుంటాడు. దీనిని గమనించిన లేఖ వాళ్ళ అమ్మ లేఖతో ఇలా అంటుంది. అమ్మా లేఖ, ఏంటమ్మా ఈ మధ్య అల్లుడు లేట్గా ఇంటికి వస్తున్నాడు, నీకేమైనా చెప్పాడా? చెప్పాడమ్మా, తనకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైందమ్మా, అందుకే లేట్గా వస్తున్నాడు. అవునా? ఏమోనమ్మా, కొంచెం గమనించుకో. ఇంతకీ జీతం నీ చేతిలో పెడుతున్నాడా లేదా? నాకేం ఇవ్వడం లేదమ్మా, తన శాలరీ తన ఖర్చులకే సరిపోతుంది పాపం. ట్రైనింగ్ అయిన వెంటనే జీతం పెంచుతారంట. అవునా? మరి జీతం పెరిగిన వెంటనే నువ్వు తన దగ్గర నుంచి డబ్బు మొత్తాన్ని తీసుకో. అదేంటమ్మా అలా అంటావు? సంతోష్కి నేను తప్ప ఇంకెవరున్నారు ఇప్పుడు చెప్పు. నీకు తెలీదు, నువ్వు ఊరుకోవే. నువ్వు కొంచెం గట్టిగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. అమ్మా, సంతోష్ గురించి నాకు బాగా తెలుసు. తనకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఇప్పుడు ఎలా చూసుకుంటాడో 10 సంవత్సరాలైనా కూడా అలాగే చూసుకుంటాడు. అందరూ అలాగే చెప్తారు పెళ్ళైన కొత్తలో, పోను పోను తెలుస్తుందిలే అంటూ వెళ్ళిపోతుంది. సంతోష్ ఇంటికి వచ్చిన వెంటనే లేక తన అమ్మ చెప్పిన మాటల ప్రభావంతో ఇలా అంటుంది. సంతోష్, ఏంటి ఇంత లేటు? ఎంత పని ఉన్నా సరే మరీ ఇంత లేటుగా అయితే ఎలా? నేను నీకు చెప్పే వెళ్ళా కదా లేక, కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది నా ట్రైనింగ్ పూర్తయ్యే వరకు. అయినా లేక ఇదేంటి కొత్తగా అడుగుతున్నావు? రాను రాను నువ్వు చాలా మారిపోతున్నావు. నేనేం మారలేదు, నువ్వే మారిపోతున్నావు. మన పెళ్ళికి ముందు నువ్వు ఎంత బాగా టైం స్పెండ్ చేసేవాడివి, ఎన్ని కబుర్లు చెప్పేవాడివి చెప్పు. ఇప్పుడు కనీసం కలిసి తిందామన్నా కూడా కుదరట్లేదు. దానికి సంతోష్, చూడలేక ఇంకా ఎన్నో రోజులు కాదు, ఇంకొన్ని రోజుల్లో నా ట్రైనింగ్ పూర్తవుతుంది. మళ్ళీ ముందులాగానే మనమిద్దరం బాగా టైం స్పెండ్ చేయొచ్చు అంటాడు. లేక, ఏమో సంతోష్, నువ్వు చెప్పేవన్నీ జరిగితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది లేక. లేక వాళ్ళమ్మ చాటు నుండి విని జరిగిన విషయం తెలుసుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు యథావిధిగా తన పని ముగించుకొని వస్తాడు సంతోష్. లేక, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? ఏంటి బాబు, ఈసారి కూడా జీతం తక్కువ వచ్చిందా అంటూ పలకరిస్తుంది లేక వాళ్ళ అమ్మ. దానికి సంతోష్, అవునత్తయ్యా, ఇంకా ట్రైనింగ్లో ఉన్నాను కదా, అందుకే తక్కువ ఇచ్చారు. ఏంటో బాబు, నీ జీతం పెరుగుతుంది అంటున్నావు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కళ్ళ చూడలేదు. కనీసం లేఖకు ఒక చీర అయినా తెచ్చావా? మీ పెళ్ళైనప్పటి నుంచి మీ మామయ్య గారికేమో రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఇలాగే ఉంటే ఇంతమందికి తిండి ఎలా పెట్టాలో, ఏం పెట్టి పోషించాలో అర్థం కావడం లేదు అంటుంది. ఆ మాటలకి బాధపడ్డ సంతోష్ భోజనం కూడా చేయకుండా పైకి లేస్తాడు. దానికి లేక, సంతోష్ ఎక్కడికి లేచావు? భోజనం తినే ముందు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. వద్దు లేక, ఆకలి లేదు అంటూ బాధగా వెళ్ళిపోతాడు సంతోష్. లేక తన అమ్మతో ఇలా అంటుంది. ఏంటమ్మా ఇది? అసలు నువ్వేం మాట్లాడేవో నీకైనా తెలుసా? ఎందుకమ్మా ఇలా చేసావు? మీ ఇంట్లో ఉంటున్నామనే కదా ఇదంతా అంటూ కోపంగా సంతోష్ దగ్గరికి వెళ్ళిపోతుంది లేక. సంతోష్, దయచేసి నన్ను క్షమించు. నా కోసం నువ్వు మా ఇంట్లో ఉన్నావు, నా వల్లనే ఈ అవమానాలన్నీ నీకు అంటూ బాధపడుతుంది. సంతోష్, నేను నీతో పాటు ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. లేక, నువ్వేమీ అనుకోకపోతే నీకు ఒక మాట చెప్పనా? ఏంటి సంతోష్, చెప్పు. మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉందాం, సరేనా? కానీ సంతోష్, నీకు వచ్చే శాలరీ నీ ఖర్చులకి కూడా సరిపోవట్లేదు. మరి
మనమిద్దరం ఎలా బ్రతకగలం నీ శాలరీతో అంటుంది లేఖ. నేను మా బాస్తో మాట్లాడతాను నీ ఉద్యోగం గురించి. నాకు ఆఫీస్లో మంచి పేరుంది. మా బాస్ ఖచ్చితంగా నీకు జాబ్ ఇస్తాడు అంటాడు. మరుసటి రోజు సంతోష్ లేఖలు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. దాన్ని చూసిన లేఖ వాళ్ళ అమ్మ, ఎక్కడికి లేఖ బయలుదేరారు అంటుంది. లేఖ ఉద్యోగం వెతుక్కోవడానికి అని చెప్తుంది. నేను కూడా సంతోష్ వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నానమ్మా. ఎందుకే నీకు ఈ కష్టాలు? మేము చెప్పిన మాట విని మేము చూపించిన సంబంధం చేసుకుంటే నీకు ఈ బాధలు ఉండేవి కాదు కదా. ఇప్పుడైనా ఏం పర్లేదు, ఆలోచించుకో అంటుంది. దానికి లేక అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మీకంత బరువుగా ఉంటే మేము మీ ఇంట్లో ఉండం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటూ కోపంగా సంతోష్ని తీసుకొని బయలుదేరుతుంది లేఖ. సంతోష్ లేఖను తన ఆఫీస్కి తీసుకొని వెళ్ళి తనకు జాబ్ తీసిస్తాడు. సంతోష్ కోపంగా ఇంటి నుంచి బయటికి వచ్చేసాం, సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజుకి బస్ స్టాప్లో పడుకొని అడ్జస్ట్ చేసుకుందాం. రేపు ఎలాగోలా మన బడ్జెట్లో ఒక ఇల్లు వెతుకుతాను అంటాడు. ఆ రోజు సంతోష్ లేఖలు బస్ స్టాప్లో పడుకోవాల్సి వస్తుంది. ఉదయం సంతోష్ ఆఫీస్కి సెలవు పెట్టి ఇల్లు కోసం వెతుకుతాడు. ఎలాగోలా తన బడ్జెట్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని లేఖను కూడా అక్కడికి తీసుకువెళ్తాడు. లేక నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా. ఒక రోజంతా బస్ స్టాప్లో పడుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇంత చిన్న ఇంట్లో ఉండాలి ఇకపై మనం. అదేం లేదు సంతోష్, నువ్వేం బాధపడకు. మనం ఎప్పుడు ఇలానే ఉండిపోం కదా. ఇప్పుడే కదా మన లైఫ్ స్టార్ట్ అయింది. కష్టపడితే ఎప్పటికైనా ఉన్న వాళ్ళం అవుతాం అంటూ ధైర్యం చెప్తుంది లేఖ. ఒకరోజు లేఖ వాళ్ళ అమ్మ లేఖ ఉన్న చిన్న ఇంటికి వస్తుంది. చూసావా లేక, మమ్మల్ని వదిలి వచ్చిన దానికి నీకు ఏ గతి పట్టిందో. మేము చెప్పినట్టు వింటే నీకు ఈ తిప్పలు తప్పేవి కాదు కదా. అమ్మా, మేము ఈరోజు లేనోళ్ళం కావచ్చు, కానీ చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పటికీ ఇలానే ఉండిపోం. సంతోష్ చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీరు వేరే ఎవరికో ఇచ్చి చేసినా కూడా నేను ఇంత సంతోషంగా ఉండలేనేమో. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది. ఆ మాటలకి కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లేఖ వాళ్ళ అమ్మ. అలా కొన్ని రోజులు గడిచాక సంతోష్ లేఖలు నెమ్మదిగా వారి ఉద్యోగాలలో స్థిరపడతారు. కొంతవరకు డబ్బు కూడా బాగానే సంపాదిస్తారు. దాంతో సంతోష్ ఇలా అంటాడు. లేక నేను జాబ్ మానే బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నా, ఏమంటావు? నేనేమంటాను సంతోష్, నీ పైన నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. లేక నా కష్ట సుఖాల్లో నాకెప్పుడు తోడు నీరుగా ఉన్నావు. నిన్ను చేసుకోవడం నా అదృష్టం అంటాడు సంతోష్. సంతోష్ అనుకున్నట్టుగానే బిజినెస్ పెట్టి మంచి వృద్ధిలోకి వస్తాడు. సంతోష్ లేఖలు చాలా హ్యాపీగా ఉంటారు. దానిని చూసి లేఖ వాళ్ళ అమ్మా నాన్నలు, అత్తా మామలు వారి తప్పును తెలుసుకొని పిల్లలు వారి సొంతంగా వృద్ధిలోకి రావడం చూసి చాలా ఆనందపడతారు. మేము మిమ్మల్ని అందరిలాంటి పిల్లలు అనుకున్నాం, కానీ మీరు ఇంత చిన్న వయసులో ఏ సహాయం అందకపోయినా కూడా మీ కాళ్ళపై మీరు నిలబడి చాలా సాధించారు అంటూ గర్వపడతారు పేరెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.